ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బీఈడీ కళాశాల పేరిట భారీ అక్రమాలు జరుగుతున్నాయి. భవిష్యత్తు తరహాలను తీర్చిదిద్దే ఉపాధ్యాయ వ్యవస్థనే ఎవరో వేలానికి పెట్టారన్న అనుమానం కలుగుతుంది. ఇక ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి పట్టణ పరిధిలోనే 18 బీఈడీ కళాశాలలు ఉన్నాయని అధికారిక రికార్డులు చెబుతున్నాయి. అవన్నీ ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలోనే నడుస్తున్నాయి. సర్వే నెంబర్లలో పంట పొలాలను చూపించి అనుమతులు పొందిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి. దర్శిలో కాగితాలలోనే బీఈడీ కళాశాలలు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శిలో 18 వరకు బీఈడీ కళాశాలలు ఉన్నప్పటికీ వాటిలో కేవలం ఒక 4-5 కళాశాలలు మాత్రమే సొంత బిల్డింగులు ఉండగా మిగిలిన 11 కళాశాలల వరకు సొంత భవనాలు లేవు. ఎలాంటి భవనాలు లేకుండా, కళాశాల భవనం అనేదే లేకుండా ఖాళీ ప్రదేశాలను చూపించి, ఈ ఖాళీ ఖాళీ పొలాలను చూపించి మనం విధుల్లో చూపిస్తున్నట్టుగా ఇదిగో మనం ఏదైతే శ్రీ వెంకటేశ్వర బీఈడీ కళాశాల అని చెప్తున్నామో, వెంకటేశ్వర బీఈడీ కళాశాలకు సంబంధించిన సర్వే నెంబర్ ఏదైతే వెంకటేశ్వర బీఈడీ కళాశాలకు సంబంధించిన ఏదైతే ఈ సర్వే నెంబర్లో వెంకటేశ్వర బీఈడీ కాలేజ్ 1042-1A 1042-1C సర్వే నెంబర్లో మనం ఉన్నాము. ఈ సర్వే నెంబర్లో కళాశాల వెంకటేశ్వర బీఈడీ కళాశాల భవనం ఉన్నట్టుగా చూపించి సర్వే నెంబర్లో ఇదే సర్వే నెంబర్లో మనం ఉన్నాం. ఇలానే ఏదైతే దర్శి ప్రాంతంలో ఇలాగే 11 వరకు భవనాలు, సొంత భవనాలు కానీ ఎలాంటి భవనాలు లేకుండా ఖాళీ ప్రదేశాలను చూపించి అనేక సర్వే నెంబర్లో మనం ఒక గంట క్రితం చెప్పినట్టు శ్రీనివాస బీఈడీ కాలేజీ అది ఒక సర్వే నెంబర్లో 1171 సర్వే నెంబర్లో ఖాళీ సొంత ఏదైతే పంట పొలాలు, ఇక్కడ కూడా పంట పొలాల సర్వే నెంబర్లు చూపించి సొంత భవనాలు ఉన్నట్టుగా లేని భవనాలను సృష్టిస్తూ బీఈడీ కళాశాలకు పర్మిషన్లు పొంది ఏదైతే బీఈడీ కళాశాల అధ్యాపకులను తయారు చేసే బీఈడీ కళాశాలలే సొంత భవనాలు లేకుండా ఎలాంటి క్లాసులు జరగకుండా పరీక్షలు నిర్వహిస్తున్న తంతు ఒక దర్శిలో జరుగుతుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా మొత్తం మీద ఎన్నో కాలేజీలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల అయితే మార్కాపురం కానీ, కంబం, గిద్దలూరు, చీరాల, కనిగిరి, దోర్నాల, దర్శి ఈ కొన్ని ప్రాంతాల్లో కొన్ని కళాశాలలకు అసలు బిల్డింగులే లేవు. కానీ ఏదైతే ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఈ ఆధ్వర్యంలో ఈ కళాశాలలు నడుస్తున్నప్పటికీ ఎలాంటి బోధనేతర సిబ్బంది కానీ ఈ అధ్యాపకులకు ఏదైతే శిక్షణ ఇచ్చే బీఈడీ అధ్యాపకులు శిక్షణ ఇచ్చే క్లాసులు అనేది జరగకుండా కేవలం వచ్చి ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే 100 సీట్లో 95% వరకు ఇతర రాష్ట్రాలు ఒరిస్సా, బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చి వారి సొంత వాహనాలలో వచ్చి పరీక్షలు రాసి వెళ్తుంటారు. కేవలం పరీక్షల వరకే పరీక్షలు నిర్వహిస్తూ కాలేజీలు నడుపుతున్నారు. ఇలా కాలేజీలు నిర్వహిస్తూ అధికారులను వాళ్ళ ముడుపులు అప్పజెప్పి ముడుపుల ఆశలు చూపించి కాలేజీ పర్మిషన్లు తీసుకొని అధికారులు వాళ్ళ జోలికి రాకుండా కాలేజీలు నడుపుతూ ఒక్కొక్క అభ్యర్థి నుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ₹1,00,000 దాకా వసూలు చేస్తూ ఒక్కొక్క కళాశాలకు 100 సీట్ల మేర పొంది 100 నుంచి 110 సీట్లు పొంది ఒక్కొక్క అభ్యర్థి నుంచి ₹1,00,000 వసూలు చేస్తూ కోట్లల్లో అవినీతి దందా అయితే చేస్తున్నారు. ఏది బీఈడీ కళాశాల రూపంలోనే అవినీతి దందా నిర్వహిస్తున్నారు. దీనిపై విద్యాశాఖ కానీ ఎలాంటి ఈ యూనివర్సిటీ ఏదైతే ఆంధ్రకేసరి యూనివర్సిటీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు ఇది గత కొన్నేళ్లుగా గత 10 సంవత్సరాల పైగా జరుగుతున్నప్పటికీ గత ప్రభుత్వం నిర్వీర్యం చేసినప్పటికీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖలో ఎలాంటి అవినీతి జరగటానికి లేదని చెప్తున్నప్పటికీ కేవలం ఇక్కడ జరిగే అవినీతి తంతు కళాశాలలే లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్న తంతుని లోకేష్ ఏదైతే మన విద్యాశాఖ మంత్రి లోకేష్కి చేరలేదా అనేది చూసుకోవాలి. కానీ ఇక్కడ మన ఆంధ్రకేసరి యూనివర్సిటీ అధికారుల మట్టికి ఎలాంటి శిక్షణ లేదు, ఎలాంటి క్లాసులు జరగకపోయినా కూడా పరీక్షలు జరుపుతున్న తీరుని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు ఉండరు, ప్రతిరోజు క్లాసులు జరగవు, ఓన్లీ పరీక్షలకు మాత్రమే హాజరవుతూ ఇతర రాష్ట్రాల నుంచి పరీక్షలు మాత్రమే హాజరవుతూ వాళ్ళకి సర్టిఫికేట్లు ఇస్తున్నారంటే వాళ్ళు వారి రాష్ట్రాల్లో ఈ సర్టిఫికేట్లు పొంది అధ్యాపకులుగా నియమించబడి ఆ పిల్లలకు ఎలాంటి విద్యను అందిస్తారో అది మనం చూడాలి.
కానీ ఇలాంటి కళాశాలను అయితే ఎలాంటి పర్మిషన్ లేకుండా ఓన్లీ కాగితాల్లోనే పర్మిషన్లు చూయించుకొని కాగితాల్లోనే భవనాలు చూయించుకొని కళాశాలలు నడుపుతున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ కఠిన చర్యలు తీసుకొని ఈ అవినీతి దందాన్ని అరికట్టాలని ఏదైతే ఉమ్మడి జిల్లాలోని స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. ఒక శ్రీనివాస బీఈడి కాలేజీ సంబంధించిన ప్రదేశంలో ఉన్నాం. ఈ బీఈడి కాలేజీ శ్రీనివాస బీఈడి కాలేజీ అనే చూపించిన సర్వే నెంబర్లో మనం ఉన్నాము. ఈ సర్వే నెంబర్లో ఇక్కడ శ్రీనివాస బీఈడి కాలేజీ ఉందని చూపిస్తున్నారు. కానీ చూడండి, ఇదంతా ఖాళీ పొలాలు, పంట పొలాలను చూపిస్తూ ఇక్కడ కళాశాల బీఈడి కళాశాల ఉన్నట్టుగా చూపిస్తూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ కేవలం 4 కళాశాలలో మాత్రమే ఈ 18 కళాశాలల నుంచి వచ్చే సెంటర్ల నుంచి వచ్చే విద్యార్థులు ఈ 4 కళాశాలలోనే పరీక్షలు రాపిస్తూ భారీ దోపిడీకి అయితే పాల్పడుతున్నారు. పరిస్థితి కెమెరామెన్ నిరంజన్తో రామ్మోహన్ రావు, దర్శి.